వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. ఎటువంటి మసాలా లేకుండా ఎంతో ఈజీగా రుచిగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చేప ముక్కలు శుభ్రంగా నీట్గా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసేసినాక రుచికి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసి శుభ్రంగా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ అంటించి ఒక బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాక మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుందాం. చేప ముక్కలు వేగిపోయే లోపు నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం. చేప ముక్కలు వేగిపోయినాక చింతపండు రసాన్ని పోసేసి మూత పెట్టేసుకుందాం. కొత్త ఉడికేటప్పుడు పచ్చిమిరకాయలు మజ్జిగ తీల్చుకుని ఒక 5-6 పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. 10 నిమిషాలు ఉడికినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. అంతేనండి, ఎలాంటి మసాలా లేకుండా ఎంతో రుచికరంగా ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.